ఏపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సేవలన్నీ మరింత విస్తృతం చేయాలని సూచించారు. సచివాలయంలో ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యమున్న ఆసుపత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయన్నారు. మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్మించేలా ఆలోచన చేయాలని సూచించారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలన్నారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో కేసులు, మరణాలు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమీక్ష చేశారు. నర్సరావుపేటలో పర్యటన అనంతరం సీఎంను కలిసిన ఐసీఎంఆర్ బృందం బాలిక మృతికి గల కారణాలను వివరించింది. బహిరంగ మార్కెట్లలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ నినాదంతో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రోజు షెడ్యూల్లో భాగంగా మొత్తం 546 మందికి నివేశన పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో పంపిణీ చేశారు. వారందరికీ నూతన వస్త్రాలను అందజేసి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఫోటోలను దిగారు. ప్రారంభ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం, తదనంతర పరిణామాలు, 2024లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం వంటి విషయాలను భావోద్వేగంతో వివరించారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 3000 మందికి పైగా పట్టాలను పంపిణీ చేస్తున్నారని లోకేష్ తెలిపారు. దేవాదాయ శాఖ రైల్వే భూముల విషయంలో కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వాగు భూములు, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలను ఇప్పించడం చాలా కష్టమైన పని అని, అయినా చేసి తీరుతానని తెలిపారు. అందుకు 3 ఏళ్లు పట్టవచ్చని, మొదటి విడత ఇస్తున్న పట్టాల విలువను బహిరంగ మార్కెట్తో పోల్చి చూస్తే 1000 కోట్ల వరకు ఉంటుందని లోకేష్ చెప్పారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ, గ్యాస్ పైప్ లైన్లు, చివరకు భూగర్భ విద్యుత్ లైన్ల పనులు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో ప్రారంభిస్తామని లోకేష్ వివరించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చేయూత అందించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు 2400 కోట్ల రూపాయల వరకు సాయం చేయాలని యోచిస్తోంది. దీనిపై తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో చర్చించింది. ఆర్థిక సమస్యల కారణంగా స్టీల్ ప్లాంట్ విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతుంది. కర్మాగారానికి సొంతగా విద్యుత్ తయారు చేసుకునేందుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. అయితే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వ్యర్థ వాయువులు లభించడం లేదు. దాంతో యాజమాన్యం ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్ తీసుకుంటుంది. నెలకు సగటున 90 కోట్ల రూపాయల వరకు బిల్లు వస్తోంది. కొన్ని నెలలుగా దీనిని చెల్లించలేదు. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇటీవల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ ద్వారా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటిని ఉపయోగించుకుంటున్నందుకు విస్కోకి కోట్లలో చెల్లించాల్సి ఉందని, 1.5 ఏడాది వరకు బిల్లు కట్టలేని పరిస్థితి ఉందని వివరించారు. సంఘాల అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి ఆయా బిల్లుల మొత్తం సుమారు 2400 కోట్లు ఏపీ ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీలో ఆ మొత్తానికి సరిపడా ఈక్విటీ వాటా తీసుకోవాలని భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో వాటాల విక్రయానికి గతంలోనే ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో వాటాలను కేంద్ర, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయకూడదనే నిబంధన పెట్టారు. సెయిల్తో విశాఖ ఉక్కును కొనిపించినా, లేదంటే అందులో విలీనం చేసినా తమ కష్టాలు తీరుతాయని ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అయితే దీనికి నిబంధనలు అంగీకరించవని, ప్రైవేట్ సంస్థలు తప్పితే ఇంకెవరూ అందులో వాటాలు తీసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ బ్లాక్లోని కంప్యూటర్ వ్యవస్థకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీ రూమ్లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సచివాలయంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని అదుపు చేశారు. దాదాపు 60 బ్యాటరీలు కాలిపోవడంతో 2వ బ్లాక్ కింద పై అంతస్తులకు పొగ అలుముకుంది.
ఆ బ్లాక్ అంతా బ్యాటరీలు కాలిపోయిన వాసన రావడంతో ఉద్యోగులు సందర్శకులు ఇబ్బంది పడ్డారు. దీంతో రెండో బ్లాక్ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రెండో బ్లాక్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కేశవ్, అనిత, నారాయణ, రామనారాయణ రెడ్డి, మనోహర్, దుర్గేష్ ఛాంబర్లు ఉన్నాయి. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాటరీల నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ బ్లాక్లో ఫైర్ అలారం మోగలేదని నిర్ధారించారు. అగ్ని ప్రమాద ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి రెండో బ్లాక్ను సందర్శించిన సీఎం అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. అనంతరం మొదటి బ్లాక్లో ఉన్న మరో బ్యాటరీ రూమ్ను సీఎం పరిశీలించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. వక్ఫ్ బిల్లుపై జగన్ రెడ్డి ఆడిన డబుల్ గేమ్ రాజ్యసభ సాక్షిగా బయటపడింది. విప్ జారీ మొదలు ఓటింగ్ వరకు వైసీపీ 2 నాల్కల రాజకీయం చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వక్ఫ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని, దానిని వ్యతిరేకిస్తున్నామని జగన్, వైసీపీ నేతలు పదే పదే ప్రకటించారు. ఎన్డీఏకు బలం ఉన్న లోక్సభలో బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎన్డీఏకి అత్యవసర మెజారిటీ ఉన్న రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తుందని అంతా భావించారు. కానీ గురువారం రాత్రి వరకు తన సభ్యులకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. సాధారణంగా ఏదైనా బిల్లుపై ఓటింగ్ ఉంటే ఒకరోజు ముందే ఆ బిల్లుపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేస్తూ సభకు హాజరు కావాలని పేర్కొంటూ తమ ఎంపీలకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి. వైసీపీ అలా చేయలేదు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు 7 బిల్లుకు అనుకూలంగా ఓటేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జాతీయ మీడియా సైతం వైసీపీ విప్ జారీ చేయకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారని కథనాలు రాసింది. వైసీపీ 2 నాల్కల ధోరణిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ కావడంతో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగారు. హడావుడిగా విప్ జారీ చేశారు. అయితే అప్పటికే రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ ముగిసింది. అంతా అయ్యాక విప్ జారీపై విమర్శలు వెల్లువెత్తడంతో తాము ముందే విప్ జారీ చేశామని వైసీపీ పెద్దలు వివరణ ఇచ్చారు. ఇంకోవైపు తమ ఎంపీల్లో పరిమల్ నత్వానీ ఒక్కరే క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు అంగీకరించాయి. కానీ 5 ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వైసీపీలోనే పెద్ద గందరగోళం. టీడీపీ నేతలైతే వైసీపీ ఎంపీలు 7 వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని పేర్కొంటున్నారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా రావాల్సిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు రావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. మాజీ సీఎం తన సోదరుడు వైఎస్ జగన్ను తిట్టడం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే తాను రాజకీయాల్లో ఉన్నానని, కానీ దీనికి భిన్నంగా తన విషయంలో కవరేజీ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకాల విషయంలో స్వయంగా ఎంఓయూపై జగన్ సంతకం చేశారని, ఆస్తుల్లో ఎవరికి ఏవి చెందాలనేది స్పష్టంగా అందులో పేర్కొన్నారని షర్మిల వివరించారు. కానీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. గిఫ్ట్ను జగన్ విజయమ్మకు ఇచ్చారని తెలిపారు. తనకు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన షేర్లను జగన్ వెనక్కి అడుగుతున్నారని, ఇది సొంత తల్లికి కుమారుడు చేస్తున్న మోసమని ఆమె వాపోయారు. తల్లి మీద కేసు పెట్టినవాడిగాను, ఆస్తులు కాజేయడానికి సొంత మేనల్లుడు, మేనకోడల్నే మోసం చేసిన మేనమామగాను జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. తన హయాంలో నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడు అన్నట్లు వ్యవహరించారని షర్మిల మండిపడ్డారు. మోదీ ఆనాడు ఏపీ నోట్లో మట్టి కొట్టారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి తిరిగి అమరావతికి ఆయన వస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చంపేస్తోందని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయడం వల్ల అది బ్యారేజీ స్థాయికి పరిమితం అవుతుందన్నారు. కేవలం ఎత్తిపోతల పథకంగానే మిగిలిపోనుందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? సహాయ పునరావాస ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణకు హాజరైన సమయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. విచారణ ప్రక్రియను వీడియో తీయాలని న్యాయవాదిని అనుమతించాలన్న వినతిని తిరస్కరించింది. అలాంటి అభ్యర్థనలు
ఏవీ పిటిషన్లో కోరలేదని తెలిపింది. విచారణకు హాజరయ్యేందుకు సముచిత సమయం ఇస్తూ తదుపరి నోటీసు జారీ చేయాలని సిట్ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు హాజరు కావాలని గత నెల 25, 28 తేదీల్లో సిట్ ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడని పేరున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో ఫైలు రాజ్భవన్కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలనా శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాతి రోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,000కు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వారం క్రితం వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధిష్టానం తొలి విడతలో 47 ఏఎంసీలకు చైర్మన్లను నియమించింది. తాజాగా మరో 38 మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లను ప్రకటించారు. వీటిలో 31 టీడీపీకి, 6 జనసేనకు, 1 బీజేపీకి కేటాయించారు. పదవుల భర్తీలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రజా అభిప్రాయానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూనే వారు సూచించిన అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో వివిధ సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. చివరగా అధిక శాతం ప్రజల మద్దతున్న వారిని ఎంపిక చేస్తున్నారు. మొత్తం 218 ఎంఏసీల్లో తాజా జాబితాతో కలిపి ఇప్పటికీ 85 కమిటీలకు చైర్మన్లను నియమించారు. మిగిలిన 133 ఏఎంసీలకు కూడా 15 రోజుల్లోనే నియామకాలు జరపనున్నారు. వారం రోజుల్లో ఇంకో జాబితా విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత 21 ప్రధాన దేవాలయాలకు కమిటీలను ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోగా కీలకమైన మరో 60 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఇవాటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 9:30 ధ్వజారోహణ, 11 గంటలకు పోతన జయంతి సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు నిర్వహించనున్నారు. 14వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం, 15వ తేదీ సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కంచిగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూ నివేదిక తయారీకి ఉపక్రమించింది. ఇందులో భాగంగా సచివాలయంలో 2 కీలక సమావేశాలు జరిగాయి. ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ, అటవీ శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కంచగచ్చిబౌలి భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో బట్టి, పొంగిలేటితో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. బట్టి, పొంగిలేటి భేటీ కావడంతో త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరిగినట్లు అయింది. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు లేవనెత్తిన వివిధ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ నెల 16వ తేదీలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని, లేదంటే వ్యక్తిగతంగా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు సీఎస్ను ఆదేశించింది. దీంతో శుక్రవారం నాటి సమావేశాల్లో సుప్రీంకు అందజేయాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. ఇప్పుడే పూర్తి స్థాయి అవగాహనకు రాకపోయినా తదుపరి జరిగే త్రిసభ్య కమిటీ సమావేశాల్లో ఆయా అంశాలపై మరింత చర్చించాలని నిర్ణయించారు. ఇక భూమికి సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని బట్టి అధికారులను ఆదేశించారు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్
10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, గుట్టలు, నీటి వనరుల నిర్మూలన వంటి వివరాలను తెప్పించుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సహా అస్మదీయ సంస్థలకు ఎంత విలువైన భూముల్ని కారుచౌకగా కేటాయించింది వివరాలను వెలికితీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎలా మార్చుకున్నది ప్రజలకు వివరించే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన భూములను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెబితే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆదిలోనే చెక్ పెట్టాలని, అప్పుడు మాత్రమే హెచ్ఎండిఏ, టీజీఐఐసి తదితర సంస్థల ద్వారా జరిగే ప్రభుత్వ భూముల అమ్మకాల పట్ల కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రభుత్వ భూములను అమ్మేసి 20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రభుత్వం లెక్కలు తీసింది. వీటిలో కోకాపేట, నియోపోలిస్ వంటి ప్రాంతాలు అత్యంత విలువైనవే కాకుండా అక్కడ కొండలు, గుట్టలు, చెట్లు, పొదలను తొలగించారని సమాచారం సేకరించింది. శ్రీరామనవమి పండుగ రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని తెలిపారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఉత్తమ్ సూచించారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగనివద్దన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదాముల నుంచి బియ్యం రవాణా, రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరేలా చర్యలు తీసుకోవాలని, డీలర్లు గాని, అధికారులు గాని ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో తాజా పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి పార్టీ పరంగా సిద్ధంగా ఉందామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ కు విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అధ్యక్షులతో ఎర్రవెల్లి నివాసంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో చేపట్టనున్న భారీ బహిరంగ సభ ఏర్పాటు, జన సమీకరణ వంటి అంశాలపై గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కంచగచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి పాల్పడుతోందని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరకడమే కాకుండా పక్షులు, జంతు జలాలకి ఇబ్బంది కలిగించేలా బుల్డోజర్లతో ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడుతోందని, దీని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్న కేసీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఆ 2 పార్టీలకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. అధికార పార్టీ స్వయంకృత పరాభంతో ప్రజలకు దూరమవుతుందన్నారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉందామని, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ఏర్పాట్లపైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 1500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్లు తెలిసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 29 నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. అవి గవర్నర్ ఆమోదం కోసం వెళ్లాయి. పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి ఈ బిల్లును చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. 2 దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ గౌతమ్రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతకుముందే స్వతంత్ర అభ్యర్థులుగా కంటే సాయన్న, చంద్రశేఖర్ చాలికా కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 4 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎంకు 40 మంది కార్పొరేటర్లు, 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 7 ఎమ్మెల్యేలు కలిసి 49 మంది ఓటర్లున్నారు. బీజేపీకి రాజ్యసభ సభ్యుడితో కలిపి 4 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎమ్మెల్యే, 19 మంది కార్పొరేటర్లు కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి బీఆర్ఎస్కు 24 మంది, 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లతో కలిపి 14 మంది కాంగ్రెస్ ఓటర్లున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా సరిపడ బలం లేకున్నా బీజేపీ వ్యూహాత్మకంగా బరిలో నిలిచింది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జీవో 29 రద్దు చేయాలంటూ సూరేపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29ని తీసుకువచ్చిందని పిటిషన్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణలో వేలాది మందికి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ పి శ్రీ నరసింహ, జస్టిస్ జె బాగీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే జీవో 29పై గతంలోనే పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తు చేసింది. గ్రూప్ 1కు సంబంధించి నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ దశలో అందులో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ మామిడికాయలు గాలివానకు రాలిపోగా అరటి తోటలు నేలకొరిగాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్నతో పాటు కర్బూజా, దోస, చీని, కలింగ వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అనంతపురం జిల్లాలో రైతులకు 2.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 23 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. విజయవాడ నగరంలో రహదారులపై నీరు నిలిచిపోయింది. అకాల వర్షం నగరాన్ని ముద్ద చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు నష్టం చేకూర్చింది. బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థలతో భారత యూపీఐని అనుసంధానించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దీని ద్వారా సభ్య దేశాల మధ్య పర్యాటక అభివృద్ధితో పాటు వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు విస్తృత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బ్యాంకాక్లో నిర్వహించిన 6వ బిమ్స్టెక్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచ శ్రేయస్సును మరింత మెరుగుపరచడానికి ఈ ఫోరం ఒక ముఖ్యమైన వేదికగా మోదీ అభివర్ణించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అత్యవసరమని, దీనికోసం 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. దీనిలో భాగంగా బిమ్స్టెక్ దేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్లో ఏటా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీ రంగ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదికను సాంకేతికంగా బలోపేతం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. సభ్య దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఏర్పాటు చేయాలని, వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించడంతో పాటు స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. బిమ్స్టెక్ పరిధిని, సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీకి కష్టాలు తప్పవన్నారు. ఎన్డీఏకు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉందని, నామినేటెడ్ స్వతంత్ర సభ్యుల మద్దతుతో బోటాబోటీ ఆధిక్యంతో విజయం సాధించవచ్చని అంచనా వేశారు.
అయితే ఈ అంచనాలను బీజేపీ తలకిందులు చేసింది. బిల్లుకు 128 మంది సభ్యులు మద్దతును కూడగట్టుకుంది. వీరిలో 5 బీజేడీ ఎంపీలు, వైసీపీ ఎంపీ పరిమల్ నత్వానీ కూడా ఉన్నారు. ఇంకోవైపు ప్రతిపక్షాలకు 33 ఓట్లు తక్కువగా కేవలం 95 ఓట్లే వచ్చాయి. అయితే తాము విప్ జారీ చేశామని, తమ పార్టీ ఎంపీలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పుకుంటున్నప్పటికీ నత్వానీ మద్దతుగా ఓటేసినట్లు విస్పష్టంగా తెలిసింది. ఆయన బటన్ నొక్కి వేసిన ఓటు తొలుత నమోదు కాలేదని, తర్వాత కాగితం తెప్పించుకొని ఓటు వేశారని కొందరు ఎంపీలు చెప్పారు. బీజేపీ వర్గాలు కూడా ఆయన బిల్లుకు మద్దతిచ్చారని చెప్పారు. బిజు జనతాదళ్ రాజ్యసభ పక్షనేత సస్మిత్ పాత్ర సభలో స్వయంగా బిల్లుకు మద్దతు ప్రకటించడం, తమ సభ్యులకు విప్ జారీ చేయకపోవడం విశేషం. ఆయనతో పాటు 5 బీజేడీ ఎంపీలు ఓటేశారు. ఒకరు మాత్రం గైరాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ అనారోగ్య కారణాలతో సభకు రాలేదు. రాజ్యసభలో ఏ కూటమికి చెందిన ఎంపీలు 23 మంది ఉండగా వారిలో అత్యధికులు ఓటింగ్లో పాల్గొనలేదు. కేవలం 7 బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. రాజ్యాంగ నిబంధనలను అది ఉల్లంఘిస్తుందని బీహార్లోని కిషన్గంజ్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ ఏర్పాటైన జేపీసీలో వీరిద్దరూ సభ్యులు కూడా. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని, వారి మతపరమైన స్వేచ్ఛను అడ్డుకునేలా ఉందని, వక్ఫ్ ఆస్తులు నిర్వహణపై నియంత్రణ విధిస్తుందని జావేద్ తరపు న్యాయవాది అనాస్ తన్వీర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరోవైపు వక్ఫ్ బిల్లును లోక్సభలో బుల్డోస్ చేశారన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుపై దాదాపు 14 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. వివిధ పార్టీలకు చెందిన 61 మంది ఎంపీలు చర్చలో పాలుపంచుకున్నారని తెలిపారు. 3 సార్లు ఓటింగ్ జరిగిందని, ఇంత విస్తృత చర్చ, సముచిత ఆమోదం తర్వాత సభ నియమావళినే సీనియర్ నేత ప్రశ్నించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య గౌరవానికి తగినట్లుగా లేదు అని ఓం బిర్లా అన్నారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి దూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్, సెమీకండక్టర్లపైన దిగుమతి సుంకాలు విధిస్తామని గురువారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఈ సుంకాలు మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలిచ్చారు. బుధవారం ఆయన ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ 2 రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మా షేర్ల ధరలు పెరిగాయి కూడా. కానీ అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ ఆనందం ఆవిరైంది. ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్లు కుదేలైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు అమెరికా, ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్లో S&P 500 ఫ్యూచర్స్ 3.6% మేర పడిపోగా డౌ జోన్స్ సూచీ 3.4%, నాస్డాక్ 4% మేర డౌన్ అయ్యాయి. అటు యూరోపియన్ మార్కెట్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జర్మనీ, బ్రిటన్, ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కోవిడ్ తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో క్రాష్ కావడం ఇదే మొదటిసారి. దీంతో టాప్ 500 ప్రపంచ కుబేర సంపద $208 బిలియన్, అంటే దాదాపు 17.8 లక్షలు నష్టపోయారు. ట్రంప్ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని, అమెరికాను ఆర్థిక మాధ్యమంలోకి నెట్టవచ్చన్న భయాందోళనలతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. భారత ఈక్విటీ సూచీలు ఇందుకు అతీతమేమీ కాదు. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 1054.81 పాయింట్ల మేర క్షీణించి 75,240.55 వద్ద ఇంట్రేడ్ నష్టాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 930.67 పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్లు కోల్పోయి 22,904.45 వద్దకు జారుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, L&T, ఇన్ఫోసిస్ వంటి మార్కెట్ దిగ్గజాలతో పాటు ఐటీ, మెటల్, ఫార్మా రంగ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడటం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. ఈక్విటీ మదుపరులు సంపదగా భావించే BSE లిస్టెడ్ కంపెనీలు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్స్ 9.98 లక్షల కోట్లు తగ్గి 403.34 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ వారంలో సెన్సెక్స్ 2050.23 పాయింట్లు, నిఫ్టీ 614.8 పాయింట్లు కోల్పోయాయి. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోయాయి. టాటా స్టీల్ 8.59% క్షీణించి సూచీ టాప్ లూజర్గా మిగిలింది.
టాటా మోటార్స్ 6.15% పతనమైంది. L&T, అదానీ పోర్ట్స్ 4% పైగా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, HCL టెక్, TCS 3% పైగా తగ్గాయి. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న మధ్యస్థాయి షేర్లలో మధ్యాహ్నం నుంచి అమ్మకాలు పోటెత్తాయి. దాంతో BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.08%, స్మాల్ క్యాప్ సూచీ 3.43% క్షీణించాయి. రంగాల వారి సూచీలన్నీ నేలచూపులు చూశాయి.